వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, పశ్చిమాసియా ఉద్రిక్తతపై మోడీ వ్యాఖ్యలు. నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టాల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన, పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఫిలిప్పైన్ కు బియ్యం ఎగుమతిపై వివాదం, హరీష్ రావు తీవ్ర ఆరోపణలు. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్, అక్రమ రవాణాపై ఉక్కుపాదం. పశ్చిమాసియా ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 2-3 వారాలుగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సభకు పరిస్థితులపై వివరాలు అందించారు. ఈ ఘర్షణ 3 వారాలకు పైగా కొనసాగుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. बीते दशक में भारत ने संकट के ऐसे ही समय के लिए कच्चे तेल के भंडारण को भी प्राथमिकता दी है. आज भारत के पास 53 लाख मीट्रिक टन से अधिक का स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व है और 65 लाख मीट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है. हमारी तेल कंपनियों के पास जो रिजर्व रहता है वो अलग है. बीते 11 वर्षों में हमारी रिफाइनिंग कैपेसिटी में भी उल्लेखनीय वृद्धि हुई है. अध्यक्ष जी, सरकार अलग अलग देशों के सप्लायर्स के साथ भी लगातार संपर्क में है. प्रयास ये है कि जहां से संभव हो वहां से तेल और गैस की सप्लाई होती रहे. भारत सरकार गल्फ और आसपास के शिपिंग रूट्स पर निरंतर नजर बनाए हुए है. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇండియా అండ్ రష్యా టువర్డ్స్ ఏ న్యూ బైలాటరల్ ఎజెండా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మాల్టిపోలార్ వ్యవస్థ వైపు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బ్రిక్స్, ఎస్సీఓ, G20, ఐక్యరాజ్య సమితి వంటి వేదికల ద్వారా మరింత సహకారం అవసరమని తెలిపారు. భారత్ బ్రిక్స్ చైర్మన్ గా ఉన్న సమయంలో మానవతా ప్రజా కేంద్రిత దృక్పథంతో రష్యా కలిసి పనిచేసి ఉమ్మడి సవాళ్లను సమతుల్యంగా సమగ్రంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇండియా రష్యా మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. Of this initiative, I would also like to extend my greetings to Foreign Minister Lavrov, who will be addressing it as well. Friends, India and Russia share a special and privileged strategic partnership rooted in trust and mutual respect. Over decades, our mutually beneficial cooperation has advanced regional and global peace, stability, and progress. In today's evolving geopolitical dynamics, our engagement continues to deepen, driven by frequent high-level exchanges. The last visit of President Putin to India in December 2025 broke new ground, covering diverse and novel areas, including mobility of skilled professionals, health and food safety, maritime cooperation, fertilizers, customs and commerce, academic and media cooperation. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్ఆర్ మిట్టాల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. నక్కపల్లి ప్రాంతం పరిశ్రమల హబ్గా మారే దిశగా ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించామని, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నక్కపల్లి దగ్గర మీ అందరిని చూస్తా ఉంటే ఎంతో ఉత్సాహం, ఆనందం. ఈ రోజు మీ ఉత్సాహంలో మిమ్మల్ని చూసినప్పుడు అందరికీ మరొక్కసారి
పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ జిల్లాల నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చ. సమావేశానికి హాజరైన సాకే శైలజానాథ్, పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్వి సతీష్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్, భూమన కరుణాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కాట్సాని రామ్ భూపాల్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు జినూరి రామారావు, రైతు విభాగం నేతలు పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ రెడ్డి మరియు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో బియ్యం ఎగుమతి అంశంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతిలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. బియ్యం ఎగుమతికి నియమించిన అడ్వైజర్ పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈడీ, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. ఆ అడ్వైజర్ ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందా లేదా అని నిలదీశారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఎంఓయూ చేసుకున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారని, కానీ అది ఇప్పుడు స్కామ్ గా మారిందని అన్నారు. 1,00,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం చేసుకున్నప్పటికీ కేవలం 27,500 మెట్రిక్ టన్నుల వద్దనే ఎగుమతులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు. నాఫెడ్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థకు ఎందుకు బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో ఇంకా 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉండటంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బియ్యం పాడైందా, పురుగులు పడ్డాయా అని ప్రశ్నించారు. అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే
కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లు పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిని బిమ్మని చేస్తారు? ఎబిగ్నూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వైఎస్ విజయమ్మ లేఖపై ఎమ్మెల్యే డాక్టర్ బి విజయ నాగేశ్వరరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీబీ మాట్లాడుతూ ఇది మహిళల ఆస్తి హక్కులకు సంబంధించిన విషయం గానీ జగన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు అని స్పష్టం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ పాలన సమయంలో 43,000 కోట్ల ఆస్తులు సంపాదించిన జగన్ రెడ్డి చట్ట ప్రకారం తన తల్లి మరియు చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కులు రక్షితంగా ఉండాలంటే మహిళా లోకం జగన్ను నిలదీయాలని ఆయన అన్నారు. ప్రజల ధనం, మానం, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని, అలాంటి విలువలు లేని వారికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సునీతకు అండగా నిలిచి మహిళల ధన, మాన, ప్రాణాలు మరియు ఆస్తి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లి చెల్లిని గౌరవించే భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయకుండా భారతీయ శిక్షా స్మృతి ఐపీఎస్ ప్రకారం తీవ్రమైన నేరమని, ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ముందుగా తన కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బి విజయ నాగేశ్వరరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కూటమి పార్టీ మహిళా నాయకులు, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించినటువంటి హక్కుల విషయం వచ్చినప్పుడు, ఆస్తి హక్కుల విషయం వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క కుటుంబం, ఆ కుటుంబానికి వచ్చినటువంటి సమస్యని ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తల్లి గారంటే ముఖ్యమంత్రి గారి సతీమణి రాజశేఖర రెడ్డి గారి మాజీ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారి సతీమణి విజయమ్మ గారు వచ్చి స్పష్టంగా వ్యక్తి యొక్క ధనదాహం ఏ రకంగా ఉంది, ఆ ధనదాహం వల్ల సొంత తల్లిని, చెల్లిని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి గురించి గతంలో ఇదే తల్లి గారు కొడుకు మీద ప్రేమ వాత్సల్యంతో వారు కొలిచేటువంటి యేసు ప్రభువుని, బైబిల్ని చేతిలో పెట్టుకొని ఇదే చెల్లి గారు, ఇదే తల్లి గారు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి నియోజకవర్గాలు, ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి గ్రామానికి తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్లే వచ్చి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
అన్యాయం చేశాడో ఈరోజు స్పష్టంగా చెబితే ఈరోజు మాట్లాడుతున్నారు. తల్లి గారు కూడా తప్పేనట, చెల్లి గారు మాట్లాడి కూడా తప్పేనట. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడి ఈ ఒక్క వ్యక్తి నిజస్వరూపం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరిది తప్పే అని చెప్పి ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ గాని, ఆ అధినేతకు గాని, అక్కడున్న శాసనసభ్యులకు గాని, నాయకులకు గాని ఏమైనా విలువలు ఉన్నాయని అడుగుతున్నాం సూటిగా. మరి ఇక్కడికి వస్తే మీరు ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు దాదాపుగా మీరు చూస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, అవినీతి కార్యక్రమాల వల్ల 43,000 కోట్ల రూపాయలు ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఆస్తుల్ని చట్ట ప్రకారంగా సిబిఐ ఆ రోజు జప్తు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి ప్రాంతంలో జీడిపప్పు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాకుండా అప్పుల్లో కూరుకుపోయామని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మమ్మల్ని కాపాడుతారా చావాలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్తో కొందరు రైతులు తాళ్లకు వేలాడుతూ నిరసన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల కష్టాలు అర్థం చేసుకోవాలని, తక్షణ సహాయం అందించాలని వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరుతున్నారు. పంట నష్టానికి తగిన పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోనే జీడి రైతుల పరిస్థితి ఈ రోజు అగమ్య గోచరంగా ఉంది. మంచు తెగులు పడి పూర్తిగా జీడి తోటలన్నీ కూడా స్మాష్ అయిపోయి ఎకరాకి 30,000 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం జీడి రైతులకి ఎకరాకి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి జీడి రైతులు పూర్తిగా ఆదుకోకపోతే ఈ రోజు ఉరే శరణ్యం అని చెప్పేసి జీడి రైతులందరూ కూడా దేవరాపల్లి మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన వృతాలు వేసుకుని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఈ అనకాపల్లి జిల్లాలో వరి తర్వాత జీడి పంటే ప్రధానమైన పంట. మెట్ట భూముల్లోనే దాదాపు 1,00,000 ఎకరాల్లోనే జీడి అటువంటిది ఈ రోజు పండించడం జరుగుతూ ఉంది. అటువంటి జీడిని ఈ ప్రభుత్వం ఈకేవే చేయకుండా, ఈ రోజు ఇన్సూరెన్స్ చేయకుండా, ఈ రోజు గాలి వదిలేసి గిరిజన రైతులు మీ సాగు మీరు సమంటే అని చెప్పేసి వదిలేటువంటి జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి జీడి రైతులు అలో రామచంద్ర అని చెప్పేసి ఈ రోజు ఏడుస్తా ఉన్నారు. ఈ రోజు నక్కపల్లి చంద్రబాబు నాయుడు గారు సిఎల్ ఈ రోజు ఆర్ఎస్ఎల్ నిప్పుల మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రారంభోత్సవానికి వస్తా ఉన్నారు. నిప్పులు ఏదైతే ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందో ఈ రోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఈ జిల్లాలోనే లక్షల మంది జీడి రైతులు పంటలు పోయి అలో రామచంద్రాన్ని ఏడుస్తా ఉంటే ఈ రోజు మిట్టల్ని కార్పొరేట్ సంస్థలు మీరు నెత్తినెట్టుకుని మోస్తా ఉన్నారు. అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు తహతహలాడి మీ ఉద్యోగాలు ఉపాధాలు కల్పిస్తామని చెప్పేసి అక్కడ నిర్వాసితుల్ని కనీస సౌకర్యాలు కల్పించుకుంటా భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళకేమో ఆ విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది. మేము స్టీల్ ప్లాంట్లకు వ్యతిరేకం కాదు, మీ భూమి పూజకు వ్యతిరేకం కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జీడి రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. జీడి రైతులు ఈ రోజు ఉరితాళ్లే శరణ్యం అంత పరిస్థితి వచ్చిందనంటే ఈ రోజు గిరిజన రైతుల యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం జీడి రైతుల మీద దృష్టి పెట్టి ప్రతి జీడి రైతుకి ఎకరాకి అంచనా కట్టి 30,000 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి జీడి రైతులు ఆదుకోవాలి. అక్కడక్కడ 1-2 పిక్కలు పండితే ఆ పిక్కలు కూడా ఈ రోజు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుంది. దళారీలు ఈ రోజు అతి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. 200 రూపాయలకి 1 రూపాయి కూడా తక్కువ లేకుండా జీడి పిక్కలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆ విధంగా ఆదుకోవడం ద్వారానే మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేకపోతే మీ పత్రం తప్పదని చెప్పేసి గిరిజన రైతులు హెచ్చరిస్తా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి జీడి రైతులు దాదాపు 6 నెలల పాటు జీడి పంట మీద ఆధారపడి తుప్పలు తీసి ఎరువులేసి పురుగు మందులేసి ఇత్తనాలేసి అనేకటువంటి కష్టాలు పడినటువంటి జీడి రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలను నమ్మవద్దని చక్రంపేట సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ హేమలత తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
చక్రంపేట సబ్ సెంటర్ పరిధిలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో హేమలత మాట్లాడుతూ హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ అందిస్తుందని చెప్పారు. కొంతమంది టీకా తీసుకుంటే అనారోగ్యం వస్తుందని, భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, అవి పూర్తిగా నిరాధారమని స్పష్టమని చేశారు. వైద్యుల సూచనల మేరకు సరైన వయసులో టీకా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాలకు తల్లిదండ్రులు సహకరించాలని, బాలికలకు సమయానికి వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటేనే ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని హేమలత పేర్కొన్నారు. పిహెచ్సి పెనుగలూరు సబ్ సెంటర్ చక్రంపేట నుండి పనిచేస్తాను. నా పేరు కే హేమలత. నేను హెల్త్ అసిస్టెంట్. మేము ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇది ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపులోమా వైరస్ అనే వ్యాధి అనే వైరస్ పని చేయకుండా దీన్ని గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేదానికి ప్రివెంటివ్గా వాడతారనమాట ఇది. సో దీన్ని గవర్నమెంట్ ప్రవేశపెడితే 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన బాలికలకు మాత్రమే 2011 మార్చి నుంచి 2012 మార్చి ఉండే పిల్లలకు 14 సంవత్సరాలు పూర్తయితే ఆ పిల్లలకి వేసేదానికి వాళ్ళు అర్హులు అనమాట. ఇది ఎందుకు వేస్తారు అంటే గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ వేస్తే ముందు జాగ్రత్త ప్రివెంటివేషన్కి వేస్తారనమాట. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డలకు వేపించుకునేదానికి పిల్లలు భయపడుతున్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. సో ఇది అవగాహన కోసము ఈ సుమన్ టీవీ ద్వారా మాకు ఈ పిల్లల్లో భయం పోవడానికి తల్లిదండ్రులకు అవగాహన కోసము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన బాలికలకు ఖచ్చితంగా వేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళలో ఉండే భయము, వాళ్ళ తల్లిదండ్రులలో ఉండే భయము పోవడానికి మేము తెలియజేయ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉపయోగించింది. ఇది పాతదే, కొత్త వ్యాక్సిన్ ఏం కాదు. ఇంతకు మునుపంతా వేయించుకున్నారు. గవర్నమెంట్లో అయితే ఇది 10 నుంచి దగ్గర 9 నుంచి 10,000 మధ్యలో ఉంటుందన్నమాట ఖరీదు. ఇక్కడ అంత ఖరీదైన వ్యాక్సిన్ను గవర్నమెంట్లో పిహెచ్సిలలో ప్రభుత్వ హాస్పిటళ్లలో మనకు అనుమతించినారు. సో ఈ అనుమతించిన ఈ వ్యాక్సిన్ను ప్రజలు ఉచితంగా అనుమతించినప్పుడు, ఉచితంగా వేసేటప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు భయపడకుండా పిల్లలకు వెంట తీసుకొని వచ్చి గర్భాశయ క్యాన్సర్ రాకుండా అని చెప్పి చిన్న సూది, ఏమి జ్వరం రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ వ్యాక్సిన్ను వేయించవలసిందిగా, విజయవంతం చేయవలసిందిగా, భయభ్రాంతం నుంచి తొలగించుకొని పిల్లలకు ప్రివెంటివ్ మెడిసిన్గా చేయాలని మేము ఆశిస్తూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి నమస్కారం. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై అధికారుల ఉక్కుపాదం పడింది. కాకినాడ పోర్టులో 5 లారీలలో తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరా అధికారులు సీజ్ చేశారు. వివిధ రైస్ మిల్లుల నుంచి సేకరించిన బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. శాంపిల్స్ పరిశీలనలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నట్లు తేలడంతో నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో మిల్లర్లు, ట్రేడర్లు, లారీ డ్రైవర్లు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ సుమారు 65 లక్షల, లారీ విలువ 60 లక్షలు కలిపి మొత్తం 1.25 కోట్లుగా అంచనా వేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి వ్యవహారంలో పాల్పడిన వారిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు నిర్మించుకోగా తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటేష్ గౌడ్ అతని అనుచరులతో భౌతిక దాడులకు పాల్పడుతూ కాలనీలోకి తనకు నచ్చిన వారిని రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల క్రితం ఉప్పరపల్లి గ్రామ పరిధిలో జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇలా అందరి అనుమతితో పేదలైన దళితులు ఇతర కులాలకు చెందిన వారు ఇళ్ల స్థలాలు వేసుకున్నట్టు తెలిపారు. అయితే అనుకోకుండా వెంకటేష్ గౌడ్ కాలనీలో స్థానం సంపాదించుకుని రౌడీ మూకలను వెంట వేసుకుని దళితులను ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో కూడా న్యాయపరంగా పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ జేబీ గత 2010లో దళిత వర్గాలకు సంబంధించిన అందరికీ ప్రభుత్వం వారు పట్టాలు నివాసయోగ్యానికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు కంపలు మొత్తం రాళ్ళు మొత్తం ఉంటే అక్కడ పేద వర్గాలు పేద ప్రజలు అనేక సదుపాయాలు చేసుకొని ఇల్లు నిర్మాణానికి సిద్ధంగా చేసుకున్న టైంలో ఒక గ్రామంలో నుంచి ఉప్పరపల్లి గ్రామం నుంచి వచ్చి లేదు మాకు ఇది కావాలా మా స్థానికులు మీరు ఎవరు ఉండకూడదు అంటే డైరెక్ట్గా సునీతమ్మ మేడం గారే చొరవ తీసుకొని లేదు మీరు ఇక్కడ ఉండకూడదు మీరు అక్కడ వెళ్ళిపోయి మీరు అక్కడ చేసుకోండి అని మాకు మేడం గారే మరి స్థలం ఇప్పించారు. దాంట్లో కూడా ఎక్కడి నుంచో వచ్చి కర్నూలు జిల్లా నుంచి వచ్చి 2 వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ లీడర్లను పట్టుకొని వాళ్ళు లీడర్ల క్రిమినల్ స్థలంలో మాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ప్రోత్సాహిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు పట్టాదారులను. అయితే వాళ్ళు పోయి కొంతమంది ఇక్కడున్న వాళ్ళు శతస్కోలు తెచ్చుకుంటే మరి నువ్వు రోడ్డు కూడా శతస్కోలు తెచ్చుకుంటే ఎట్లుండాలి? శతస్కో ఎట్లయితే ఉందో మునుపు గురి అయిపోయి కొట్టాలన్నీ మునుపులో ఉంటే ఆ మునుపు గురైనటువంటి కొట్టాలన్నీ ఈ రోజు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. మరి శతస్కో చెప్పింది ఇల్లు కట్టుకోవడానికా? శతస్కో తెచ్చింది కరెంట్ ఇవ్వడానికా? శతస్కో వచ్చింది నీళ్లు పైపులు వేసుకొని నివాసయోగ్యానికి పనిచేసే శతస్కో తెచ్చింది. దాని మీద ఆర్డర్లు రావాలి కదా. ఆర్డర్లు రాకుండా కోర్టు ధిక్కారం చేసేది ఆ అధికార ధిక్కారము, ప్రభుత్వ రాజ్యాంగం ధిక్కారము, అన్ని ధిక్కారాలు చేసి పేద ప్రజలతో పేద వర్గాలతో డబ్బులు వసూలు చేసుకొని మీకు పట్టాలు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీకు అవి వస్తాయి యువసాయ మాటలు చెప్పి వాళ్ళను మద్దపెట్టి ఈరోజు కొట్టాలు నిర్మించి ఇండ్లు వేసుకోవడం జరుగుతుంది. ఆర్డీఓలు వెళ్ళినారు, కలెక్టర్లు వెళ్ళినారు, ఎంఆర్ఓలు వెళ్ళినారు, పోలీసులు వెళ్ళినారు. అందరూ వెళ్ళిపోయి అయ్యా ఇది మీకు తగదు, గతంలో పట్టాలు ఇచ్చింటేనే మేము ఇవన్నీ కొట్టుకుపోతాయి పోతాయి అన్ని పోతాయి, మీకు కూడా ఉండడం మంచి కాదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.